21 నుంచి చదువుకుందాం. నేను ఈలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచునుండగా మొదట నేను దర్శనమందు చూసిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాటలాడి ఆ సంగతి నాకు తెలియచేసి ఇట్లనెను, దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరాను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. చాలని చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మీ పాద సన్నిధిలో మమ్మల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి స్తోత్రములు. ఇప్పటి వరకు మేము పాడిన పాటల ద్వారా మహిమ పొందారు. ఇప్పుడు చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి ఏ హృదయానికి ఏ వాక్యము కావాలో అది నీవే ప్రభువా స్వయముగా మా మధ్యకు దిగివచ్చి మాకు బయలుపరచమని, ఆ మాటల్లో దాగి ఉన్న అంతరార్థాన్ని, ఉద్దేశాన్ని మేము తెలుసుకొని నీవు మా పట్ల కలిగి ఉన్న ఆ యొక్క ప్రణాళికను పూర్తిగా తెలుసుకొని మిమ్మల్ని అమితముగా ప్రేమించే కృపను మాకు దయచేయమని, ఆ మాటల ప్రకారముగా ఎలా జీవించాలో నేర్చుకునే కృపను మాకు దయచేయండి ప్రభువా. రావలసిన వారిని త్వరపెట్టి స్థలానికి నడిపించండి. వచ్చిన మా అందరితో కొద్ది నిమిషాలు మీరే సూటిగా తేటగా మాట్లాడి మా బ్రతుకుల్ని మరొక్కసారి వెలిగించమని, ఈ సమయాన్ని మా అందరికీ దీవెనకరముగా మార్చమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు. మరి ఈ సమయంలో చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి ఈ కాలపు ప్రవక్త బోధించిన మరి ఆల్రెడీ గత 3 వారాల నుంచి మనం దానియేలు 70 వారాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. దానియేలు 70 వారాలు అనగానే మనకేం గుర్తుకు రావాలంటే యూదుల యొక్క పూర్తి చరిత్ర అది. అవునా? చరిత్ర మాత్రమే కాదు, యూదుల పట్ల దేవుడు ఏమేం ప్రణాళికలు కలిగి ఉన్నాడో అదంతా కూడా తెలియచేసే విషయాలే ఈ దానియేలు 70 వారాలు. అవునా? మనందరికీ తెలుసు. మరి దానియేలు 70 వారాలని 3 భాగాలు చేసామని. మొదటి భాగం దానియేలుకు గాబ్రియేలు యొక్క సూచనలు. అంటే గాబ్రియేలు దూత దానియేలును దర్శించడం అనేది ఫస్ట్ భాగం. అసలు ఎందుకు దర్శించాడు అని మనందరికీ తెలుసు. దానియేలు ఎప్పుడైతే మరి ఆ లేఖనాలన్నీ నెరవేరటం చూశాడో ఆయన వెంటనే మోకరించి బూడిద తలపైన వేసుకొని గోనె పట్ట ధరించి ప్రార్థన విజ్ఞాపనలు చేయటం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే ఆయన మోకరించి అలా ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాడో వెంటనే పరలోకంలో ఒక ఆజ్ఞ జారీ చేశాడు దేవుడు. ఏంటి ఆజ్ఞ అంటే, ప్రధాన దూత అయిన గాబ్రియేలును వెంటనే దానియేలును దర్శించమని ఆజ్ఞ బయలుదేరింది.
అప్పుడు వెంటనే ఎవరు వచ్చారంటే గాబ్రియేలు దూత వచ్చి నిలబడ్డాడు. అవునా? ఇది ఫస్ట్ పార్ట్ అన్నమాట. ఎందుకు దర్శించాడో కూడా చెప్తాడు. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నువ్వు మోకరించినప్పుడు పరలోకములో ఒక ఆజ్ఞ బయలుదేరింది, నీకు గ్రహింప శక్తి ఇవ్వటానికే నేను వచ్చాను అని చెప్తాడు. అవునా? కాబట్టి ఇది మొదటి భాగం. రెండవ భాగం ఏంటంటే దానియేలును గాబ్రియేలు దర్శించటంలో ఆయనకి గల 6 ఉద్దేశాలు, 6 కారణాలని చెప్తాడు. అవునా? అవేంటో మనం ఇప్పుడే చూసాం. దానియేలు 9:24లో మరి చక్కగా రాయబడింది. తిరుగుబాటును మాన్పుటకు, పాపమును నివారణ చేయుటకు, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకు, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు, ఆఖరిది అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు. ఈ 70 వారాల కాల వ్యవధిలో మరి దేవుడు ఇవన్నీ కూడా జరిగించబోతున్నాడు. యూదుల పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. మనల్ని ఎలాగైతే దేవుడు 7 సంఘ కాలాల ద్వారా అన్యులైన మనల్ని దేవుడు రక్షించుకున్నాడో, అలాగే దేవుడు ఈ 490 సంవత్సరాల ఈ కాల వ్యవధిలో దేవుడు యూదుల్ని ఎలా రక్షించబోతున్నాడు, వారి మనస్సును ఎలా మార్చబోతున్నాడో చూపించేవే ఈ 6 ఉద్దేశాలు. ఈ 6 ఉద్దేశాల్లో మనకేం కనపడుతున్నాయి అంటే, ఇశ్రాయేలీయుల యొక్క పూర్తి తిరుగుబాటును, దోషాన్ని, పాపాన్ని, మెస్సయ పట్ల వారు ప్రవర్తించిన తీరును దేవుడు పూర్తిగా మార్చబోతున్నాడు. అవే ఈ తెలియచేసే ఈ 6 ఉద్దేశాలు. కాబట్టి ఈ 6 ఉద్దేశాలని నెరవేర్చడం కోసం దేవుడు వారికి కేటాయించిన సమయం ఎంత అంటే 70 వారములు. అందరూ ఆలకిస్తున్నారండి. మీరు అప్పుడప్పుడు చీటీలు వేస్తూ ఉంటారు. గురువారం చీటీ అని, చాలామంది స్త్రీలు మంగళవారం చీటీ, శుక్రవారం చీటీ అని వాడి కోసం డబ్బులు దాచుకుంటూ ఉంటారు. డబ్బులు దొరకకపోతే ఆ ఇంటికి ఈ ఇంటికి పాపం మనం పరిగెత్తి, ఎందుకంటే వాడి ఇంటికి వచ్చి అరుస్తూ ఉంటాడు. అవునా? ఇంకా ఎన్ని వారాలు కడితే అయిపోయిందంటే మనం ఏం చెప్తాం? ఇంకా 15 వారాలు ఉందని చెప్తాం. అట్లాగే దేవుడు కూడా ఇశ్రాయేలీయులకి 70 వారాల కాల వ్యవధిని వారి కోసం నిర్ణయించాడు. అయితే చాలా జాగ్రత్తగా చూడండి. 70 వారాలు అంటే, ఒక వారం అంటే ఎంత? ఒక వారం అంటే 7 రోజులు. అవునా? దాన్ని ఒక వారం అంటాం. ఇప్పుడు మరి 70 వారాలంటే ఎంత? దాన్ని కూడితే ఎంత వచ్చింది మనకి? 70 × 7 490 రోజులు వచ్చింది. అవునా? అంటే దేవుడు ఇశ్రాయేలీయుల కోసం 490 రోజుల్ని కేటాయించినట్టుగా మనకు అనిపించింది. అవునా? ఇప్పుడు 490 రోజులంటే ఎన్ని సంవత్సరాలు? సుమారుగా మన లెక్కలో ఎన్ని సంవత్సరాలు వస్తాయి అంటే, 1 సంవత్సరం 4 నెలల 5 రోజులు వచ్చింది ఇంచుమించుగా. అవునా? అంటే దేవుడు ఇశ్రాయేలీయులకి కేటాయించింది 1 సంవత్సరం 4 నెలల 5 రోజులు మాత్రమేనా? ఈ 1 సంవత్సరంలోనే దేవుడు ఇవన్నీ జరిగించేస్తాడా? ఏవి? తిరుగుబాటును మాన్పటం, దోషమును నివారణ చేయటం, పాపానికి ప్రాయశ్చిత్తం చేయటం. ఈ 6 ఉద్దేశాలని దేవుడు ఈ 1 సంవత్సరం 5 నెలల్లో జరిగిస్తాడా అని మనకు అనిపించింది. కానీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇవన్నీ మనుషుల యొక్క లెక్కలు. మన క్యాలెండర్లో మనం చూస్తే మనకు వచ్చిన లెక్కలు ఇవి. 70 వారాలు అంటే 1 సంవత్సరం 4 నెలల 5 రోజులని. కానీ మనం దేవుని లెక్కల్లోకి వెళ్ళాలి. ఇవి మనుషుల యొక్క లెక్కలు. కానీ ఒక్కసారి మనం దేవుని లెక్కలోకి వెళితే, దేవుని దృష్టిలో ఒక రోజు 1 సంవత్సరంతో సమానం. దేవుడు మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా చాలా సందర్భాల్లో 1 సంవత్సరాన్ని 1 రోజుతో పోల్చి మాట్లాడుతూ ఉంటాడు. అవునా? కావాలంటే మనం బైబిల్లో చూడొచ్చు. ఒకసారి మరి యాకోబు, మనందరికీ తెలుసు, నాన్నని మోసం చేసి, అన్నను మోసం చేసి ఎక్కడికి వెళ్ళిపోతాడు? అమ్మ తరపు పుట్టింటికి వెళ్ళిపోతాడు. అంటే మేనమామ దగ్గరికి వెళ్ళిపోతాడు. మేనమామ ఎవరు చెప్పండి? యాకోబుకి లాబాను, రిబ్కా యొక్క అన్నయ్య.
సో మేనమామ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఆయనకి ఇద్దరు కుమార్తెలు ఉంటారు. ఫస్ట్ ఆమె పేరు లేయా, రెండవ ఆమె పేరు రాహేల్. ఇప్పుడు యాకోబు రాహేలుని చూసి ఇష్టపడతాడు. ఆమె చక్కగా అందంగా ఉందని చెప్పేసి చూసి ఇష్టపడతాడు. అయితే యాకోబు ఏమంటాడంటే, ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయాలంటే నీకు 7 సంవత్సరాలు నేను కొలువు చేస్తాను అని చెప్తాడు. నిజంగానే ఆమె కోసం కష్టపడి 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. ఆమె అంటే ఇష్టం కాబట్టి 7 సంవత్సరాలు ఆయనకి పెద్ద లెక్కలాగా అనిపించలేదు, అవునా? అయితే లాబాను ఏం చేస్తాడంటే ఆ రాత్రి రాహేలుకు బదులుగా లేయాను పంపిస్తాడు ఆయన దగ్గరికి. పొద్దున్నే లేచి చూస్తే పక్కన ఎవరుంటారు? రాహేలుకు బదులు లేయా ఉంటుంది. అప్పుడు యాకోబు వెళ్ళి అడుగుతాడు, ఏంటి నన్ను ఇలా మోసం చేసావని. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఒకసారి చూద్దాం. ఆదికాండము 29:25. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి, తెలిసిపోయింది ఆయనకి. ఏమని? రాత్రి వచ్చింది రాహేలు కాదు, లేయా. సో మామ నన్ను మోసం చేశాడని తెలిసి పొద్దున్నే వెళ్ళి గొడవ పెట్టుకుంటాడు. ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నేను కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివి అని అడిగాడు. అడిగినప్పుడు లాబాను ఏమంటాడంటే, అయ్యా, మా దేశంలో పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి పెళ్లి చేయకూడదు, అది మా ఆచారం కాదు. చూడండి, అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్ని నీకు ఇచ్చుట మా దేశ మర్యాద కాదు. కాబట్టి నేనేం చేశాను, కొంచెం కపటముగా ఆలోచించి పెద్దదానికి ముందు పెళ్లి చేశాను. నీకు నిజంగా రాహేలు కావాలి అంటే ఇంకొక 7 సంవత్సరాలు నా దగ్గర కొలువు చేయి. అప్పుడు ఏమంటాడంటే, ఇంకొక వారం నా దగ్గర కొలువు చేయని అడుగుతాడు. చూడండి, ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేదనని చెప్పాడు. నీకు నిజంగా రాహేలు కావాలి అంటే ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయి. దాన్ని ఏమంటాడు ఆయన? ఇంకొక వారం కొలువు చేయి అంటాడు. అంటే వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. కాబట్టి 7 సంవత్సరాలని దేంతో పోల్చి మాట్లాడుతున్నాడు ఆయన? ఒక వారముతో పోల్చి మాట్లాడుతున్నాడు. అంటే ఒక రోజున ఒక సంవత్సరంతో పోల్చి మాట్లాడుతున్నాడు. ఇంకొక వారం నాకు కొలువు చేసావంటే రాహేలు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అంటాడు. యాకోబు అలాగు చేసి ఆమె వారము, చూడండి, ఎవరి వారం ఇది? రాహేలు యొక్క వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చాను. కాబట్టి రాహేలు కోసం ఏం చేశాడు ఆయన? డబల్, ఇంకోసారి కొలువు చేసి మొత్తానికి ఆమెను సొంతం చేసుకున్నాడు. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి ఇక్కడ దేవుడు ఒక రోజును ఒక సంవత్సరంతో పోల్చి మాట్లాడుతున్నాడు, అవునా? అలాగే మనం గమనిస్తే ఇశ్రాయేలీయులు కూడా ఒకసారి ఐగుప్తు నుంచి మరి కనాను దేశం వెళ్ళేటప్పుడు మధ్యలో మోషే ఏం చేస్తాడంటే 12 మందిని వేగు చూడటానికి పంపిస్తాడు. ఆ కనాను దేశాన్ని చూసి రమ్మని పంపించినప్పుడు వాళ్ళు 40 రోజులు ఆ దేశాన్ని బాగా చూసి సంచరించి కొన్ని పళ్ళు పలహారాలు కూడా తీసుకొని వస్తారు, అవునా? అయితే ఈ 12 మందిలో 10 మంది ఏం చేశారంటే ఆ దేశము గురించి చెడ్డ సమాచారాన్ని చెప్తారు, అవునా? ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోలేం, ఆ దేశంలో ఉన్న ప్రజలు గొప్ప గొప్ప ఆజానుబాహులని చెడ్డ వార్త ఎప్పుడైతే చెప్పారో అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 14:34. మీరు ఆ దేశమును సంచరించి చూసిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలుసుకొందురు. వాళ్ళు 40 రోజులు ఆ దేశాన్ని చూసి తిరిగి వచ్చి ఏం చెప్పారంటే చెడ్డ సమాచారాన్ని చెప్పారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీరు 40 రోజులు ఆ దేశాన్ని చూసి చెడ్డ సమాచారాన్ని చెప్పారు కాబట్టి ఈ 40 సంవత్సరాలు అరణ్యములో మీరు తిరిగిన ఈ 40 సంవత్సరాలను ఆ 40 రోజులకి నేను ముడివేసి 40 సంవత్సరాలు మిమ్మల్ని రోసివేసినట్టుగా అరణ్యములోనే తిప్పుతాను అని దేవుడు వారికి సెలవిచ్చాడు. సో దేవుడు చాలా చోట్ల ఒక సంవత్సరాన్ని ఒక రోజుతో, ఒక రోజుని ఒక సంవత్సరంతో పోల్చి మాట్లాడాడు.
అలాగే ఒకసారి మనం చూస్తే యెహెజ్కేలుతో దేవుడు ఒక మాట చెప్తాడు. ఏమనంటే, నీవు ఒక రాయి తీసుకొని దాని మీద యెరూషలేము బొమ్మ గీసి దాని చుట్టూ శత్రువులు పొంచి ఉన్నట్టుగా అలా నిలబెట్టి దాని ముందు నువ్వు పడుకోవాలి అని చెప్తాడు. ఎలా పడుకోవాలంటే, ఎడమ వైపుకు తిరిగి 390 రోజులు పడుకోవాలి, కుడి వైపుకు తిరిగి 40 రోజులు పడుకోవాలి అని చెప్తాడు. అంటే ఇది ఏం చూపిస్తుందంటే, ఈ బొమ్మ మనకేం చూపిస్తుందంటే, మధ్యలో ఉన్న ఇశ్రాయేలీలు, యెరూషలేము, ఆ పట్టణాన్ని మనకు చూపిస్తుంది. ఇవి ఏం చూపిస్తున్నాయి అంటే, చుట్టూ శత్రువులు పొంచి ఉండటం మనకు చూపిస్తా ఉంది. దేవుడి బొమ్మను గీసి దాని దగ్గర అలా పడుకోమని చెప్తాడు. అదేం చూపిస్తుందంటే, ఎడమ వైపుకు తిరిగి 390 రోజులు పడుకోమంటాడు. అంటే 390 సంవత్సరాలు ఈ దేశాన్ని నేను శపించాను అని దేవుడు చూపించేదే ఈ 390 రోజులు. తర్వాత 40 సంవత్సరాలు ఈ దేశాన్ని 2 ముక్కలు చేశాడని మనందరికీ తెలుసు. ఒకటి ఇశ్రాయేలు దేశం, రెండవది చెప్పండి, యూదా దేశం. అవునా? యూదా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం రెండుగా చీలిపోయిందని మనకు తెలుసు. 10 గోత్రాలు ఒక దేశం, 2 గోత్రాలు ఒక దేశం. ఇప్పుడు 10 గోత్రాలకి సాదృశ్యముగా ఎడమ వైపుకు తిరిగి పడుకోమని చెప్తాడు దేవుడు. అంటే 390 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశం యొక్క దోషమును నీవు భరించాలి. దానికి సాదృశ్యముగా ఇటు తిరిగి పడుకో అని చెప్తాడు. 40 సంవత్సరాలు ఎవరి కోసం అంటే, యూదా రాజ్యము కోసం 40 సంవత్సరాలు నువ్వు కుడివైపుకు తిరిగి పడుకోవాలి అని చెప్తాడు. ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు 4:4. మరియు నీ ఎడమ ప్రక్కన పండుకొని ఉండి ఇశ్రాయేలు వారి దోషమును, అంటే 10 గోత్రాలకు సంబంధించిన దేశం ఏదైతే ఉందో దాని దోషాన్ని 390 రోజులు నువ్వు భరించాలి. అలా చూపించేదే నువ్వు ఇటు తిరిగి పడుకోవటం. అందరికి అర్థమవుతుందా? మరొక 40 సంవత్సరాలు నువ్వు కుడివైపుకు తిరిగి పడుకోవాలి. అంటే అది దేన్ని చూపిస్తుంది? యూదా రాజ్యాన్ని చూపిస్తుంది. వారు చేసిన దోషాన్ని 40 రోజులు భరించాలి. వీరు చేసిన దోషాన్ని 390 రోజులను భరించాలి. ఒక రోజుకు సంవత్సరం చొప్పున 390 సంవత్సరాలు దాన్ని నువ్వు భరించాలి అని చెప్తాడు. చూడండి, మరియు నీ ఎడమ ప్రక్కన పండుకొని ఉండి ఇశ్రాయేలు వారి దోషమును దాని మీద మోపవలెను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొని ఉందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. అంటే దేవుడు అన్ని సంవత్సరాలు వారి దోషాన్ని భరించాడు, సహించాడు. దాన్ని చూపించేదే ఈ ఉపమానం. ఇశ్రాయేలు వారు చేసిన దోషాన్ని 390 సంవత్సరాలు దేవుడు భరించాడు. యూదా వారు చేసిన పాపాన్ని 40 సంవత్సరాలు దేవుడు భరించాడు. మొత్తం కలిపితే 430 సంవత్సరాలు. చూడండి, ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించినట్లుగా వారి దోషము చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించి ఉన్నాను. ఆ దినములు గడిచిన తరువాత కుడి పక్కన పండుకొని ఉండి 40 దినములు యూదా వారి దోషమును భరింపవలెను. ఇక్కడ చూడండి, సంవత్సరం ఒకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. సో దేవుని యొక్క నిర్ణయం ఏంటంటే, ఒక దినము ఒక సంవత్సరముతో సమానము. కాబట్టి ఇప్పుడు చూడండి, ఒక రోజు ఒక సంవత్సరం అంటే, ఒక వారం అంటే ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. యాకోబు లేయా కోసం, రాహేలు కోసం చేసిన కొలువు ఒక వారం అంటే 7 సంవత్సరాలు. ఈ లెక్కన మనం చూస్తే 70 వారాలంటే ఎంత? చాలా సింపుల్, 490 సంవత్సరాలు. మన క్యాలెండర్లో చూస్తే 490 రోజులు వచ్చింది. అంటే ఒక సంవత్సరం 4 నెలల 5 రోజులు వచ్చింది. కానీ దేవుని దృష్టిలో ఒక రోజు ఒక సంవత్సరం కాబట్టి 70 × 7 490 సంవత్సరాలు అనే అర్థం. సో ఇశ్రాయేలు కోసం దేవుడు కేటాయించిన సమయం ఎంత అంటే 490 సంవత్సరాలు. అందరూ ఆలకిస్తున్నారా? అయితే అన్యుల కోసం ఇంత సమయం అని దేవుడు చెప్పలేదు. అవునా? జస్ట్ అన్యుల కాలములు అని చెప్పాడు అంతే. సుమారుగా ఒక 2000 సంవత్సరాలు. అయితే 2000 సంవత్సరాలు గడిచి 24 సంవత్సరాలు అయిపోయింది.
ఇంకా ఎంతకాలమో మనకు తెలియదు. కానీ యూదుల కోసం మాత్రం దేవుడు ఒక పర్టిక్యులర్ సంఖ్యను దేవుడు ఇచ్చాడు. 70 వారాలు, 490 సంవత్సరాలని దేవుడు క్లియర్ కట్గా చెప్పాడు. అందుకే యూదులు దేవుని యొక్క గడియారం అని మనం ఆల్రెడీ విన్నాం. అవునా? మన కోసం దేవుడు ఇంత సమయం అని చెప్పలేదు, కానీ యూదుల కోసం మాత్రం ఇంత సమయం అని దేవుడు కరెక్ట్గా చెప్పాడు. 490 సంవత్సరాలు. ఈ 490 సంవత్సరాల్లో ఈ 6 ఉద్దేశాలను దేవుడు నెరవేర్చాలి. అందరు ఆలకిస్తున్నారండి. వారు బానిసత్వంలో ఉన్నారు. అవునా? బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళారు. అక్కడి నుంచి దేవుడు ఎలాగైనా తీసుకొస్తాడు. మళ్ళీ సొలొమోను దేవాలయాన్ని ఎలాగైనా సరే మళ్ళీ కట్టిస్తాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ వారి మనసులు ముందు మారాలి. అది అసలైన విషయం. కాబట్టి 6 ఉద్దేశాలను నెరవేర్చడమే దేవుని యొక్క ప్రధాన లక్ష్యం. కాబట్టి ఈ 490 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ 6 ఉద్దేశాలని దేవుడు నెరవేర్చాలి. ఏంటవి? తిరుగుబాటును మాన్పాలి. అవునా? ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మెస్సయ్య మీద తిరుగుబాటు చేయటమే. ఇప్పటికీ కూడా వాళ్ళు యేసుక్రీస్తును నమ్మరు, తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఫస్ట్గా తిరుగుబాటును మాన్పాలి. రెండవది వారి యొక్క పాపాన్ని నివారణ చేయాలి. మూడవది దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం అనేది చెయ్యాలి. నాలుగవది చూడండి, యుగాంతము వరకుండునట్టి, అంటే వధువు ఎత్తబడిన తర్వాత పూర్తిగా ఈ సృష్టి ముగించబడే వరకు వారి పట్ల ఏమేం కలిగి ఉన్నాడో అవన్నీ దేవుడు నెరవేర్చాలి. యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు. లాస్ట్లో దేవునికి ఇష్టమైన ప్రదేశం ఏది చెప్పండి? ఏంటిది అది? సొలొమోను కట్టించిన దేవాలయమే దేవునికి చాలా ఇష్టమైన ప్లేస్ అది. కాబట్టి ఫైనల్గా ఆ దేవాలయాన్ని, ఆ పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించాలి. ఇవన్నీ కూడా ఈ 490 సంవత్సరాల కాల వ్యవధిలో ఇవన్నీ దేవుడు జరిగించాలి. వారి బానిసత్వం నుంచి ఎలాగైనా విడిపిస్తాడు దేవుడు. వాళ్ళు మళ్ళీ తిరిగి వారి దేశానికి వచ్చేస్తారు. కానీ వారి మనసులు మారకపోతే ఇదంతా వేస్ట్. వాళ్ళు మళ్ళీ రావటం, సొలొమోను దేవాలయాన్ని కట్టించుకోవటం, కానీ వారి మనసులో ఇంకా మెస్సయ్యకు స్థానం లేకపోతే ఇదంతా వేస్ట్. కాబట్టి దేవుడు ఫస్ట్ ఏం చేయాలంటే వారి మనస్సులు ముందు సరిచేయాలి. మెస్సయ్య పట్ల వారికి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మార్చాలి. అందరూ ఆలకిస్తున్నారండి. ఆది కాండము నుండి ప్రవక్తలందరూ చెప్పింది ఈ మెస్సయ్య గురించి అని వారికి ఇంకా తెలియదు. సో ఇవన్నీ వారి మనసులో కలిగించటమే దేవుని యొక్క ప్రధానమైన లక్ష్యం. కాబట్టి అందుకే గాబ్రియేలు వచ్చి ఏమని చెప్తున్నాడంటే, నిన్ను దర్శించటానికి 6 కారణాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఈ 6 కారణాలు ఏమిటో మనం ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ది తిరుగుబాటును మాన్పుటకు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇశ్రాయేలీయులు ఎప్పుడు కూడా దేవుని మీద, యేసుక్రీస్తు మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు ఆయన పుట్టినప్పటి నుంచి. ఇక్కడ చూడండి, అసలు తిరుగుబాటు అనగా అర్థం ఏంటి? చెడు చేయుట లేదా హద్దు మీరి ప్రవర్తించుట. అందరూ ఆలకిస్తున్నారా? చెడు చేయటం అంటే ఏంటి? ప్రవక్త అంటున్నాడు, చెడు చేయటం అంటే నాకు విరోధముగా వెళ్ళటం. నీకు చెడు చేయటం అంటే నీకు విరోధముగా వెళ్ళటం. ఇప్పుడు సపోజ్ నేను ఇల్లు కట్టుకున్నాను, నా ఇంటి చుట్టూ ఫెన్సింగ్ పెట్టుకుంటాను. అవునా? కొలతలన్నీ కొలిచిన తర్వాత సరిహద్దు రాళ్ల దగ్గర నేను చక్కగా గోడ కట్టుకుంటాను. లేదా గోడ కట్టలేదు, రాళ్ళు మాత్రమే ఉన్నాయి. అప్పుడు పక్కింటోళ్ళు అలా తోసుకుంటా ముందుకు వస్తున్నారు అనుకో కావాలని, దాన్ని మనం ఏమంటాం? తిరుగుబాటు చేయటం, చెడు చేయటం అని అర్థం. అవునా? చెడు చేయుట లేదా హద్దు మీరి ప్రవర్తించుట. ఇది నా సరిహద్దు అని వాడికి తెలుసు, కానీ ఏం చేస్తాడు? కొంచెం కొంచెం తోసుకుంటా లోపలికి వస్తూ ఉంటాడు. అందరూ వింటున్నారండి. దానివల్ల ఏమైంది అక్కడ చెప్పండి? ఓ పెద్ద గొడవ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళి బోళ్ళంతా గందరగోళం అయింది. అందరూ ఆలకిస్తున్నారు. కాబట్టి తిరుగుబాటు అంటే చెడు చేయుట లేదా హద్దు మీరి ప్రవర్తించుట. మన ప్రవక్త ఏం చెప్పాడో చూడండి. అతిక్రమమును మాన్పుటకు. ఫస్ట్ కారణం దేనిని మాన్పుటకు? ఇశ్రాయేలీల అతిక్రమములు ముగించుటకు. వారు అనాది కాలము నుండి స్టార్టింగ్ నుంచి యెహోవాకు విరోధముగా వెళుతూనే ఉన్నారు. మెస్సయ్య భూమి మీదకి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత
ఆయన్ని కూడా వాళ్ళు స్వీకరించలేదు. అతి దారుణంగా ఆయన్ని చంపి సిలువేశారు. కాబట్టి ఇశ్రాయేలీయులు చేసిన అతిక్రమములు ఇక దేవుడు ఆపేయబోతున్నాడు. వారి మనస్సును పూర్తిగా మార్చబోతున్నాడు. అతిక్రమము అనగా ఏమిటి? ఏదో ఒక కార్యమునకు విరోధముగా పోవుట. నాకు విరోధముగా ఒక అతిక్రమము అనగా నాకు చెడు చేయుట, నీకు విరోధముగా అతిక్రమం అనగా తప్పిదము చేయుట. కాబట్టి ఇశ్రాయేలు దేవునికి తప్పిదము చేసి ఉన్నారు. మరియు 70వ వారములో ఏమి జరుగునై ఉన్నది? ఇశ్రాయేలు యొక్క అతిక్రమమును దేవుడు మాన్పనై ఉన్నాడు. సో ఇశ్రాయేలీయులు చేసిన అతిక్రమాన్ని దేవుడు ఫస్ట్ మాన్పించబోతున్నాడు. అంటే వారి మనస్సును దేవుడు పూర్తిగా మార్చబోతున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు అనగానే వారి మనసులో ఏంటి? ఆయన ఒక ద్రోహి అని. అవునా? యూదుడుగా పుట్టి క్రైస్తవ మతాన్ని స్థాపించాడు. ఆయన ఒక ద్రోహి. కేవలం ఆయన ఒక ప్రవక్తగా వచ్చాడు తప్ప తన్ను తాను దేవునిగా కనపరుచుకున్నాడు, దేవదూషణ చేశాడని వారు ఈ రోజుకి నమ్ముతూ ఉంటారు. అవునా? ఆ రోజు పిలాతు దగ్గర ఏ నెపాలైతే మోపారో నేటికి వారి మనసుల్లో అలాగే ఉంది యేసుక్రీస్తు అంటే. అందరూ ఆలోకిస్తున్నారండి. కాబట్టి దేవుడు ఏం చేయబోతున్నాడంటే ముందు వారి మనసులో ఉన్న ఈ ఫీలింగ్ పోగొట్టబోతున్నాడు. యేసుక్రీస్తు అనగానే ఆయన మీద ఒకలాంటి ద్వేషభావం ఉంది వాళ్ళకి. ముందు దాన్ని దేవుడు తీసేయబోతున్నాడు. సో యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పట్ల ఎంత ద్వేషం ఉందో ఈ సిలువ యాగాన్ని చూస్తే మనకు అర్థమైంది. అవునా? చంపటంలో కూడా చాలా రకాలు ఉంటాయండి. మెర్సీ కిల్లింగ్ అంటే తెలుసా? నొప్పి లేకుండా చంపేయటం. ఉరిశిక్ష విధించేటప్పుడు, మరణశిక్ష విధించేటప్పుడు కొన్ని దేశాల్లో మెర్సీ కిల్లింగ్ అంటారు. అంటే వాడికి నొప్పి తెలియకుండా మరణశిక్ష విధిస్తారు. మన దేశంలో ఏంటి? ఉరి ఒక్కటే ఉంది. మరణశిక్ష అంటే వాడికి ఉరేసి చంపటమే. కొన్ని చోట్లేమో కరెంట్ షాక్ పెట్టి చంపుతారు. కొన్ని చోట్ల మెర్సీ కిల్లింగ్ అని నొప్పి ఏమీ తెలియకుండా మత్తు మందులాగా ఇచ్చి చంపేస్తారు. కానీ మన దేవుణ్ణి చంపిన విధానం మనం చూస్తే ఆయన పట్ల ఎంత కక్ష కట్టారో మనకు అర్థమైంది. అవునా? ఆయన ఎలా ఈడ్చుకెళ్తున్నారు? ఏదో పెద్ద దేశద్రోహం చేసినట్టు, ఒక టెర్రరిస్ట్ కంటే ఘోరంగా ఆయన్ని చిత్రీకరించారు. కానీ నిజానికి ఆయన చేసిన పని ఏంటంటే మనుషులందరినీ వాక్యం యొద్దకు నడిపించాడు. ఆయన నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పాడు. ఆయన ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పాడు. కానీ ఆయన్ని ఎలా చిత్రీకరించారంటే ఈ లోకానికి ఆయన ఒక పెద్ద ద్రోహిలాగా ఆయన్ని ఈడ్చుకొని వెళుతున్నారు. కాబట్టి ఇశ్రాయేలీయుల మనసులో యేసుక్రీస్తు పట్ల ఏ ఫీలింగ్ ఉందో మీకు అర్థమైంది. అందరూ వింటున్నారండి. అయితే ప్రవక్త అంటున్నాడు, వారి మధ్య చేసిన అద్భుతాలు దేవుడు ఎక్కడా చేయలేదు. అవునా? ఆయన పుట్టిందే వారి మధ్య. ఆయన చూశారంటే ఎంత అదృష్టం ఉండాలి మీరు ఆలోచించండి. భూమి ఆకాశములను కలుగజేసిన సృష్టికర్తే వారి మధ్యకు వచ్చి వారితో పాటు తింటున్నాడు, తాగుతున్నాడు, తిరుగుతున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, నన్ను చూడాలని ఎంతోమంది ఆశపడ్డారు, కానీ మీరు చూస్తున్నారు కాబట్టి మీ కన్నులు ధన్యమైపోయినాయి, మీ చెవులు ధన్యమైపోయినాయి అన్నాడు. కానీ అలాంటి దేవుణ్ణి ఎలా చిత్రీకరించారు వీళ్ళు? మామూలు నేరస్తుడు కాదు. చెప్పాలంటే బరబ్బా కంటే ఘోరంగా ఆయన్ని చిత్రీకరించారు. అందరూ ఆలకిస్తున్నారండి. బరబ్బా ఏమో మనుషుల్ని చంపుకుంటా తిరుగుతున్నాడు, నరహంతకుడు ఆయన. కానీ కనీసం ఆయనకిచ్చిన గౌరవం కానీ ఆయనకిచ్చిన స్థానం కూడా ఈయనకి ఇవ్వలేదు. అందుకే దేవుడు ఏమంటాడంటే ఒకసారి చూద్దాం. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో. ఎన్ని అద్భుతాలు ఆయన చేసింది సువార్తల్లో ఏమని రాయబడింది? ఇంకను ఆయన చేసిన కార్యాలు చెప్పాలంటే, రాయాలంటే ఈ భూమి ఆకాశము కూడా సరిపోదు అంటారు. అంటే అన్ని అద్భుత కార్యాలు చేశాడు ఆయన. కానీ అన్ని అద్భుతాలు చూసినా సరే ఆయనలో మెస్సయ్యను మాత్రం చూడలేకపోయారు. అవునా? పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. దాని కింద వచనం చదవండి, మీకు అర్థమైంది. అయ్యో కొరాజీనా, ఓ బెత్సైదా,
మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణపు వారు మీ మధ్య నేను చేసిన అద్భుతాలు వేరే ఎక్కడైనా చేసుంటే వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి మారు మనసు పొందేవాళ్ళు. కానీ మీకు మాత్రం అర్థం కావట్లేదు అని దేవుడు వారిని తిట్టాడా లేదా? కాబట్టి సహోదరులారా, ఆయన వారి మధ్యకు వచ్చి అన్ని విధాలుగా రుజువు చేసుకున్నాడు. లేఖనాల ప్రకారముగా రుజువు చేసుకున్నాడు. వ్యక్తిగత జీవితం ద్వారా రుజువు చేసుకున్నాడు. సాక్ష్యాధారాల ద్వారా కూడా దేవుడు రుజువు చేసుకున్నాడు. అయినా సరే వారు ఆయన్ని నమ్మలేదు. నమ్మకపోగా ఏం చేశారు? ఒక భయంకరమైన నేరస్తుల్లాగా చిత్రీకరించి ఆయన ఇష్టం వచ్చినట్టు ఉమ్ములూసి కొట్టి అతి దారుణంగా చంపారు. ఆయన్ని చంపిన విధానం చూస్తే వారి మనసులో ఎంత ద్వేషం ఉందో మనకు అర్థమైంది. అందరూ ఆలకిస్తున్నారండి. మనం పిల్లల్ని కొట్టేటప్పుడు లోపల ఎంత కోపం ఉందో తెలిసిద్ది మనకి, అవునా? కొంతమంది ఏం చేస్తారు, పిల్లలను కూడా చూడకుండా జుట్టు పట్టుకొని అంటే వాడి మనసులో అంత కోపం ఉంది. కాబట్టి ఈ ఫోటో మీరు చూస్తే మీకు ఏమర్థం అవుతుంది? ఆయన అంటే వాళ్ళకి పీకల దాకా ఉంది. అందరూ వింటున్నారు. అందుకే పిలాతు ఏమంటున్నాడు? పిలాతు అక్కడికి అడుగుతాడు, పండగ సందర్భంగా ఇన్ని వదిలేస్తాను అని. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఆయన్ని వదలొద్దు, ఆయన్ని మాత్రం సిలువేసి చంపండి అంటాడు. అంటే పిలాతు ఏదో ఒక రకంగా ఆయన్ని తప్పించడానికే చూశాడు. కానీ వీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ని విడిచిపెట్టకూడదని ముందే ఫిక్స్ అయ్యారు. అంటే వాళ్ళ పీకల దాకా ఆయన మీద ఉంది. కాబట్టి ఫస్ట్ కారణం ఏంటంటే తిరుగుబాటును మాన్పుటకు. వారి మనసులో మెస్సయ్య పట్ల, యేసుక్రీస్తు పట్ల ఏ ఫీలింగ్ అయితే ఉందో ముందు దాన్ని మార్చాలి. అది దేవుని యొక్క ప్రధాన లక్ష్యం. అంతేగాని బానిసత్వం నుంచి విడిపించడం, తీసుకెళ్ళి మళ్ళీ సొలొమోను దేవాలయాన్ని కట్టించడం, ఇవన్నీ ఇంపార్టెంట్ కాదండి. అవి ఎలాగో జరుగుతాయి. కానీ ముందు వారి మనసులు ఏమవ్వాలి? మారాలి. తిరిగి యేసుక్రీస్తు వైపుకు వాళ్ళు తిరగాలి. ఇది జరిగించడమే దేవుని యొక్క లక్ష్యం. ఈ 6 ఉద్దేశాల్లో ఫస్ట్ ఏంటి? తిరుగుబాటును మాన్పాలి. చూడండి, అందుకే పౌలు ఏమంటున్నాడంటే చాలా చక్కగా వివరిస్తున్నాడు. అలాగైనా ఏమగును, ఇశ్రాయేలు వెదుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికాను. దీని అర్థం ఏంటి చెప్పండి? ఏర్పాటు నొందిన వారు ఎవరు? మనమేనా? ఆ కాలంలో ఆ శిష్యులు, సమరయ స్త్రీ, జక్కయ్య ఎవరైతే ఉన్నారో కొద్దిమంది, వారికి ఆ అదృష్టం దక్కింది. ఈరోజు మనకి ఆ అదృష్టం దక్కింది. అదే అంటున్నాడు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును అంత దారుణంగా మెస్సయ్యను చంపి సిలువేయటానికి కారణం ఏంటంటే దేవుడే వారి మనస్సులు ఏం చేశాడంటే మత్తు కలిగించాడు. వారి కన్నులకు గుడ్డితనాన్ని కలుగజేశాడు. అందరు ఆలకిస్తున్నారా? నా తండ్రి ఒకరిని ఆకర్షించితేనే గాని ఎవడూ నా యొద్దకు రాడని దేవుడు చెప్పాడా? చెప్పలేదా? నేను ఇక్కడ నిలబడి ఎంతసేపు అయినా వాక్యం చెప్పొచ్చు. కానీ దేవుడు కనుక నిన్ను పట్టుకోకపోతే నువ్వు ఎప్పటికీ మారవు, ఎప్పటికీ బాప్తీసం తీసుకోవు, ఎప్పుడు చర్చికి రావు, అవునా? కాబట్టి దేవుడే నిన్ను ఆకర్షించాలి. ఇక్కడ అదే అంటున్నాడు చూడండి, నేటి వరకు దేవుడు వారికి ఏం కలిగించాడంట? నిద్రమత్తు గల మనస్సును కలుగజేశాడంట. చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు చూడండి, ఇదేంటిదంటే మంచి ఒలీవా చెట్టు. అందరూ ఆలకిస్తున్నారు కదా? కనపడుతుంది అందరికీ. మంచి ఒలీవా చెట్టు అంటే అర్థం ఏంటి? చెడు ఒలీవా చెట్టు కూడా ఉన్నట్టేగా. మీరు అడగవచ్చు, రెండు అదేగా, తేడా ఏంటి అని. అయితే మంచి ఒలీవా చెట్టు అంటే ఒక మంచి ప్రదేశంలో, అంటే గార్డెన్లో, తోటలో నాటబడి ఎవరో ఒకరు ప్రతిరోజు దాని బాగోగులు చూసుకునేదే మంచి ఒలీవా చెట్టు. ఎప్పటికప్పుడు దానికి కావలసిన మందు చల్లటం. కానీ మనం ఏం చేస్తాం పొలంలో చెప్పండి? పురుగు పట్టింది అనగానే మందులు తీసుకొచ్చి చల్లుతూ ఉంటాం. నీళ్లు లేవనగానే మోటార్ పెట్టి నీళ్లు పెడతా ఉంటాం. సో దానికి కావలసిన బాగోగులన్నీ మనం చూసుకుంటా ఉంటాం. అది మంచి ఒలీవ చెట్టు. అందరూ ఆలకిస్తున్నారు. దాని యొక్క వేరు సారం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు.
సో ఈ మంచి ఒలీవ చెట్టు దేనికి సాదృశ్యం అంటే ఇశ్రాయేలీయులకు సాదృశ్యం. అందరు అక్కడే ఉన్నారు. సో మంచి ఒలీవ చెట్టు అనగా ఇశ్రాయేలీయులు. దాని సారం వేరు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. అయితే బైబిల్లో ఇంకో ఒలీవ చెట్టు కూడా ఉంది, అడవి ఒలీవ చెట్టు. ఇది కూడా ఒలీవ చెట్టే, కానీ ఎక్కడ పెరిగింది ఇది? అడవిలో. ఎవడూ పట్టించుకోడు, దాని ఇష్టం వచ్చినట్టు పెరుగుతూ ఉంటుంది. కొమ్మలు ఎటుబడితే అటు తిరుగుతూ ఉంటాయి, అవునా? దాని బాగోగులు చూసుకోవటానికి అక్కడ ఎవ్వరు లేరు. కాబట్టి ఆ చెట్టు ఎలా ఉంది చూడటానికి? మొండిగా అడ్డదిడ్డంగా పెరిగిపోయి ఎలా పడితే అలా కనపడుతుంది. కానీ మంచి ఒలీవ చెట్టు ఎలా ఉంది? ఎవరో ప్రతిరోజు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. దాని కొమ్మలు చక్కగా ఉన్నాయి, కానీ దీని కొమ్మలు ఎలా ఉన్నాయి? ఎలా పడితే అలా అటు ఇటు తిరిగిపోయి ఉన్నాయి. కాబట్టి ఇది దేనికి సాదృశ్యం అంటే అన్యులైన మనకి సాదృశ్యం. అందరు ఆలకిస్తున్నారు. వాళ్ళేమో ఇశ్రాయేలీయులు. స్టార్టింగ్ నుంచి వారికంటూ ఒక దేవుడు ఉన్నాడు, జీవము కలిగిన దేవుణ్ణి వాళ్ళు సేవిస్తూ ఉన్నారు. వారికి ఎన్నో అద్భుతాలు, ప్రవక్తలు, ధర్మశాస్త్రం అన్నీ ఉన్నాయి వాళ్ళు. కానీ అన్యులైన మనకి మాత్రం ప్రవక్త లేడు, ఒక బైబిల్ లేదు, ధర్మశాస్త్రం లేదు, ఒక దేవుడు కూడా లేడు మనకి. ఎవరు పడితే వాళ్ళు దేవుళ్ళే మనకి. వింటున్నారండి? దానికి ఏంటంటో పేరు పెడతాం మనం. మా డాడీ చెప్పినట్టుగా తలుపులమ్మ, తాటేకులమ్మ, అవునా? ఇక ఏదైనా సరే దానికి ఒక పేరు పెట్టేయటం, దానికి ఆ పసుపు కుంకుమ ఏదైతే ఉందో అది పూసేయటం, దాని ముందు ప్రదక్షిణాలు చేయటం. సో మనకు కంటికి కనిపించిన ప్రతిదీ కూడా మనకు దేవుడితో సమానంగా భావించాం. కానీ ఇశ్రాయేలీయులకు మాత్రం అనాది కాలం నుండి యెహోవా దేవుడు ఉన్నాడు, అవునా? ఆయన ఇంకొక ఆయన కాదు, యేసుక్రీస్తే పాత నిబంధనలో ఎలా ఉన్నాడు? యెహోవాగా ఉన్నాడు. కాబట్టి అందుకే మోషే అడుగుతాడు, ప్రభువా నేను ఐగుప్తు వెళ్ళినప్పుడు రాజు అడుగుతాడు మీ దేవుడు ఎవరు అని. అప్పుడు నేనేం చెప్పాలి అంటాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను ఉన్నవాడను అని చెప్పాడు. కాబట్టి ఆకాశంలో జీవము కలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఇశ్రాయేలీయులకు, కానీ మనకు మాత్రం లేడు. మనకి కేవలం మూఢనమ్మకాలు, పిచ్చి మూఢనమ్మకాలతోనే మనం జీవిస్తూ ఉన్నాం. ఈ తాయెత్తు కట్టుకుంటే ఏదో జరిగిద్ది, ఆ సందులోకి వెళ్తే ఏదో జరిగిద్ది, మంగళవారం బయటికి వెళ్తే ఇంకేదో జరిగిద్ది, 9వ రోజు బయటకు వస్తే, ఇలా అన్ని లెక్కలతోనే మన జీవితం, మన దేశం వెళ్తూ ఉంది. నిజమండి. మీరు ఏ ఫంక్షన్ అన్నా చేయండి, ఈ లేకుండా ఉండవు. ఆ అటు కూర్చోకూడదు, ఇటు పక్కకు రా అంటారు. దేనికి? ఎదురుగా కూర్చో మాకు, ఇటు తిరుగు అంటారు. అన్నం తిన్నప్పుడు ఆకు ఇటు మడవు మాకు, అటు మడుచు అంటారు. ఇట్లా ప్రతి దానికి మనం ఏం చేస్తూ ఉంటాం? పెద్దలు పెట్టిన ఆచారాన్ని మధ్యలోకి తోసి అప్పుడు మనం అన్ని పనులు చేస్తూ ఉంటాం. ఈ ఆచారాలు, సిద్ధాంతాలు లేకుండా అసలు మన దేశం ముందుకి కదలదు. కాబట్టి మనం ఎలాంటి చెట్టు? అడవిలో అడ్డదిడ్డంగా పెరిగిన అడవి ఒలీవ చెట్టుకి సమానం అన్యజనులు. అందరూ వింటున్నారు కదా? అయితే దేవుడు ఏం చేశాడంటే, ఇది మంచి ఒలీవ చెట్టు అంటే ఇశ్రాయేలీయులకు సాదృశ్యం, ఇది మనకి సాదృశ్యం. దేవుడు చేసిన పని ఏంటంటే, ఇందులో కొన్ని కొమ్మల్ని విరిచి కావాలని ఈ కొమ్మల్ని తీసుకొచ్చి దీనికి అంటుకట్టాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. మనం ఎలాంటి వాళ్ళమే? ఎన్నిక లేని వారు. ఒక దేవుడు కానీ, ప్రార్థన కానీ, ధర్మశాస్త్రము కానీ ఏమీ లేదు మనకి. అలాంటి మూఢనమ్మకాలతో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడంటే తీసుకొచ్చి దీనికి అంటుకట్టాడు. అంటే యేసు క్రీస్తులో ఉన్న జీవాన్ని, సారాన్ని దేవుడు మనకు కూడా ఇచ్చాడు. అదే పౌలు చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. రోమాపత్రిక 11:17. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవైన నీవు వాటి మధ్య అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము. దేవుడు మనల్ని ఏం చేశాడంటే, ఎంతో అదృష్టం ఉంటే మనం ఇక్కడికి రాం. మనల్ని దేవుడు వదిలేశాడు, మీ చావు మీరు చావండి అని. కానీ ఇందులో కూడా దేవుని పిల్లలు ఉన్నారు, ఆయన వధువు ఉంది. అందుకే వారిని మాత్రం ఏం చేశాడంటే విరిచి మన కోసమని ఇందులో కొంతమందిని దేవుడు పక్కన పడేశాడు, అవునా? అవి అంటుకట్టాలంటే ఇక్కడ కొమ్మలు ఏమవ్వాలి? కొన్ని విరిచివేయబడాలి. కాబట్టి దేవుడు కావాలని కొంతమందిని పక్కన పడేసి మనల్ని తీసుకొచ్చి ఇక్కడ అంటుకట్టాడు.
అదే పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మనం అతిశయించకూడదు. అందరూ వింటున్నారు? దేవుడు మా కోసమని వీళ్ళని పక్కన పడేశాడని మనలో మనం అతిశయించకూడదు. అదే పౌలు అంటున్నాడు, నీవు అతిశయించవద్దు. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినని నీవు చెప్పుదు. మనం ఏమంటాం? దేవుడు మా కోసమని వాళ్ళని పక్కన పడేశాడు అని మనలో మనం అతిశయిస్తాం. అదే చెప్తున్నాడు, మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడుము. దాన్ని బట్టి గర్వించొద్దు, కానీ దేవునికి నువ్వు భయపడి నీతిగా జీవించు. కాబట్టి సహోదరులారా, దేవుని యొక్క ప్రణాళిక మనకు చక్కగా అర్థమవుతుంది. మన కోసమని దేవుడు ఏం చేశాడంటే సొంత వారిని కూడా దూరం పెట్టి ఆ స్థానాన్ని మనకిచ్చాడు. అవునా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదే సారాన్ని, జీవాన్ని మనం తీసుకుంటూ మనం కూడా ఫలించాలి. ఒకవేళ ఆ కొమ్మల్ని ఇక్కడ కట్టిన తర్వాత ఏ మాత్రం ఫలించకుండా అలాగే ఉన్నాయనుకో, మళ్ళీ దేవుడు ఏం చేస్తాడంట, ఏ కొమ్మలైతే ఇక్కడికి వచ్చి ఫలించలేదో వాటిని మళ్ళీ విరిచేయబోతున్నాడు. అందరికి అర్థమవుతుందా నేను చెప్పింది? దేవుడు ప్రేమించి మనకు ఒక అవకాశం ఇచ్చాడు, వాటిని తీసుకొచ్చి ఇక్కడ కట్టాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ సారాన్ని, జీవాన్ని తీసుకుంటూ మనం ఫలించాలి. ఒకవేళ ఫలించలేదనుకో, దేవుడు మళ్ళీ వాటిని విరిచిపారేసి సొంత కొమ్మల్నే మళ్ళీ అంటుకట్టుకుంటాడు. ఇది దేవుని యొక్క ప్లాన్. చూడండి, దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల, అంటే ఒరిజినల్ కొమ్మల్నే దేవుడు విరిచేసినప్పుడు నిన్నెందుకు విడిచిపెడతాడు? అదే అంటున్నాడు, నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదువు. చాలా చక్కగా చెప్తున్నాడు పౌలు. ఒకవేళ ఫలించకపోతే దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడంట? నరికి పారేస్తాడు అంటున్నాడు. సో ఫలించకపోతే దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. నిన్ను కానీ నన్ను కానీ, వింటున్నారట, ఏ పాస్టర్ను కానీ ప్రవక్తను కానీ ఎవరిని ఎక్కడా దేవుడు విడిచిపెట్టలేదు. ఎవరికి ఇవ్వాల్సిన జీతాన్ని దేవుడు వారికి ఇచ్చేస్తున్నాడు. అదే చెప్తున్నాడు, నువ్వు కూడా ఫలించాలి. ఊరికే వచ్చి వర్తమానం వచ్చిందని గర్వించడం కాదు, మాకు ప్రవక్త ఉన్నాడని గర్వించడం కాదు. దాని ప్రకారముగా మనం జీవితాల్ని మార్చుకోవాలి, కట్టుకోవాలి. ఒకవేళ అలాగే గనక ఉంటే దేవుడు మనల్ని కూడా నరికేస్తాడు అని చెప్తున్నాడు. అందుకే బాప్తిస్మం ఇచ్చి యోహాను బయటకు వచ్చి ఏమన్నాడు చూడండి, ప్రతి చెట్టు వేరున ఒక గొడ్డలి ఉంచబడింది. ఫలించని ప్రతి చెట్టును దేవుడు ఏం చేయబోతున్నాడు? నరికేయబోతున్నాడు. కాబట్టి సహోదరులారా, దేవుడు మనకి ఒక మంచి సువర్ణ అవకాశాన్ని ఇచ్చాడు. అవునా? అసలు దేవుడు అంటే ఏంటో తెలియని ప్రజల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. అలాంటి మన కోసం దేవుడు ఒక జీవము కలిగిన దేవుడు ఉన్నాడని, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అని, ఆయన కలువరి సిలువలో చనిపోయి మన కోసం ఒక రక్షణ మార్గాన్ని సిద్ధపరిచాడని, ఇవన్నీ కూడా దేవుడు మనకు తెలియచేసి మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. దీన్ని మనం ఏం చేయాలి? వాడుకొని మనం ఫలించాలి. వింటున్నారండి? ఒకవేళ ఫలించకపోతే దేవుడు చూసి ఏం చేస్తాడు? మనల్ని కూడా నరికేసి మళ్ళీ సొంత కొమ్మల్ని ఒకరోజు అంటుకట్టబోతున్నాడు. వింటున్నారా? కాబట్టి చూడండి, వారును తమ అవిశ్వాసములో నిలువకపోయిన ఎడల అంటుకట్టబడదురు. దేవుడు వారిని మరల అంటుకట్టుటకు శక్తి గలవాడు. కొన్ని కొమ్మల్ని విరిచి మనల్ని అంటుకట్టాడు కదా, మనం రేపు ఫలించకపోతే మనల్ని విరిచేసి మళ్ళీ సొంత కొమ్మల్ని తీసుకొచ్చి ఏం చేయబోతున్నాడు? మళ్ళీ అంటుకట్టబోతున్నాడు. ఇవన్నీ కూడా ఈ 70 వారాల కాల వ్యవధిలో జరగబోతున్నాయి. చూడండి, ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన ఎడల, అంతే కదా, మనకు అసలు అదృష్టం లేదు, కానీ దేవుడు ఏం చేశాడు? మనల్ని స్వభావ విరుద్ధముగా, సృష్టి విరుద్ధముగా తీసుకెళ్ళి దానికి అంటుకట్టాడు. స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టున అంటుకట్టబడరా?
సో నీకే దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు వారికి దేవుడు ఇవ్వడా? మళ్ళీ దేవుడు వారికి ఇంకో ఛాన్స్ ఇవ్వబోతున్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని మనకు చెప్తున్నాడు పౌలు. బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు, చూడండి, సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. యాకోబు అంటే ఎవరు? యాకోబు అంటే ఎవరు? ఇస్సాకు పుట్టిన కుమారుడని అనుకోవద్దు. యాకోబు అనగా ఇశ్రాయేలీలకు సాదృశ్యం. ఇశ్రాయేలీల్లో ఉన్న భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. అందరూ వింటున్నారా? ఇప్పుడు దేవుడు కాసేపు వారిని పక్కన పెట్టాడు, కానీ మళ్ళీ వారి కోసం దేవుడు వెళ్ళబోతున్నాడు. ఒక చిన్న గ్యాప్ ఇచ్చాడు. ఆ గ్యాప్లో మనల్ని రక్షించుకోవటానికి వచ్చాడు. అవునా? ఆ చిన్న గ్యాప్లో ఏమైందంటే 7 సంఘ కాలాలను దేవుడు నిర్ణయించాడు. మళ్ళీ ఇది అయిపోగానే ఎక్కడికి వెళ్ళబోతున్నాడు? మళ్ళీ యూదుల వైపుకు ఆయన తిరగబోతున్నాడు. సో ఫస్ట్ కారణం ఏంటంటే తిరుగుబాటును మాన్పాలి. వారు చేస్తున్న తిరుగుబాటును మానపటమే దేవుని యొక్క ప్రధాన లక్ష్యం. 6 ఉద్దేశాలలో ఫస్ట్ది అదే. సో రెండవది ఏంటి? పాపమును నివారణ చేయుటకును. రెండవది పాపమును నివారణ చేయాలి. సో పాపం అనగా ఏంటి అసలు? పాపం అంటే ఏంటి? వ్యభిచారం, దొంగతనం, అవునా? ఇవి అనుకుంటాం మనం. కానీ ప్రవక్త వచ్చిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే ఈ తాగుడు, వ్యభిచారం, దొంగతనం ఇవన్నీ ఏంటంటే పాపము యొక్క లక్షణాలు, గుణ లక్షణాలు. కానీ పాపం ఏంటంటే అవిశ్వాసమే పాపము. అందరూ వింటున్నాను. అసలైన పాపం ఏంటిది? అవిశ్వాసం. నీలో దేవుని పట్ల అవిశ్వాసం ఉంది కాబట్టి నువ్వు ఈ పాపాలన్నీ చేస్తున్నావు. ఏంటి? వ్యభిచారము, తాగుడు, దొంగతనము, ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నామంటే దాని అర్థం ఏంటి? అసలు దేవుని పట్ల నీకు సరైన విశ్వాసము లేదు అని. సరైన విశ్వాసం గనక ఉంటే ఆటోమేటిక్గా భయము, భక్తి అనేవి మనలో వచ్చేస్తాయి. పాపం అనేది మనం చేయమని ప్రవక్త వచ్చిన తర్వాత మనకు తెలిసింది. కాబట్టి అన్ని పాపాల కంటే అసలైన పాపం ఏంటంటే అవిశ్వాసమే. అందుకే యేసయ్య ఏమన్నాడంటే, మీరు నన్ను విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చచ్చిపోతారు అని చెప్పాడు. కావాలంటే చదవండి, యోహాను 8:24. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల. ఆయన అంటే ఎవరు? ఆది కాండము నుండి మీరు ఎదురు చూస్తున్న ఆయనే నేను అని మీరు నమ్మకపోతే ఆ అవిశ్వాసమే మీకు పాపముగా ఎంచబడిద్ది అని దేవుడు క్లియర్గా చెప్పాడు. అంతేకాదండి, యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఇంకో మాట కూడా అన్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్తను మీకోసం పంపిస్తాను అని చెప్పాడు. అవునా? ఆయన వచ్చి ఏం చేస్తాడంటే పాపమును గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకునేటట్టు చేస్తాడు అని చెప్తాడు. అక్కడ పాపం అంటే ఏంటి? లోకము నన్ను విశ్వసించలేదు గనుక పాపమును గూర్చి. సో అక్కడ దేవుడు చెప్పిన పాపం ఏంటంటే ఆయన్ని విశ్వసించకపోవటమే వారు చేసిన పాపం. ఇక్కడ కూడా అదే అంటున్నాడు, మీరు నన్ను విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. కాబట్టి యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన్ని నమ్మటమే మనం చేసే పని. నమ్మకపోవటమే మనం చేసే పాపం. కాబట్టి ఆయన్ని నమ్మటమే మనం చేయాల్సింది, నమ్మకపోవటమే వారు చేసిన పాపం. కాబట్టి యూదులందరూ చేసిన ప్రధానమైన పాపం ఏంటంటే మెస్సయ్యను నమ్మకపోవటం. యేసయ్య వచ్చి వాళ్ళ కళ్ళెదురుగా నిలబడినప్పుడు ఆయన దొంగ, బయల్జెబూలని తిట్టటమే వారు చేసిన పాపం. అందరూ ఆలకిస్తున్నారండి. ఇంకొకటి ఏంటంటే ఆయన్ని అతి కిరాతకంగా చంపి ఇంకా ఎక్కువ పాపం చేశారు. ఇంకోటి ఏంటంటే ఆయనకి బదులుగా బరబ్బాని కోరుకొని ఇంకా ఎక్కువ తప్పు చేశారు. అందరూ ఆలకిస్తున్నారా? అందుకే పేతురు ఏమంటాడో తెలుసా? మీరు పరిశుద్ధుణ్ణి చంపి నరహంతకుణ్ణి కోరుకుంటారు అని చెప్తాడు. ఒకసారి చదవండి. 3:14 అపోస్తుల కార్యములు. మీరు పరిశుద్ధుడును
నీతిమంతుడునైన వాని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. ఎంత చక్కగా చెప్పాడో చూడండి. జీవాధిపతినేమో చంపేశారు, అవునా? నరహంతకుడినేమో కోరుకున్నారు. కాబట్టి వారు చేసిన పాపం ఒకదాని మీద ఒకటి అలా పేర్చుకుంటూ వెళ్ళారా లేదా? ఆయన నమ్మకపోవటం వారు చేసిన ఫస్ట్ తప్పు. ఆయన మీద నేరాలన్నీ మోపి ఆయన్ని చంపేయటం వాళ్ళు చేసిన ఇంకో తప్పు. ఆయనకి బదులుగా బరబ్బాని కోరుకోవటం ఇంకొక తప్పు. ఇలా వాళ్ళు యేసు క్రీస్తు పట్ల తప్పు మీద తప్పు చేసుకుంటూనే వెళుతున్నారు, అవునా? ఎందుకు ఇదంతా చేశారు చూడండి. ఇంకొకటి లాస్ట్లో ఏమంటారు, ఇంకో మాట లాస్ట్లో ఏమన్నారు? పిలాతుకే భయం వేసి చేతులు కడుక్కుంటాడు, అమ్మో ఏమైద్దో అని. అవునా కాదా? అన్యం పుణ్యం తెలియని వాడిని చంపితే అది మనల్ని వెంటాడిద్దని చాలామంది నమ్ముతారు మామూలుగానే. అలాంటిది నీతిమంతుణ్ణి చంపి నేనేం పాపం మూట కట్టుకుంటాను అని పిలాతే పాపం పక్కకెళ్ళి చేతులు కడుక్కుంటాడు. కానీ వీళ్ళందరూ ఏమన్నారు చూడండి. అందుకు ప్రజలందరూ వాని రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక. ఇంకా ఆ శాపం పాపం ఎంతలా వెంటాడిద్దో మీరే ఆలోచించండి. పిలాతునే విడిచిపెట్టలేదు ఆ పాపం శాపం. అలాంటిది వీళ్ళు ఏం చేశారు? మా మీదకు వస్తే వచ్చిందిలే అనుకున్నారు. కాబట్టి వారిని ఇంకా దారుణంగా పాపం శాపం అనేది వెంటాడింది. నిజమండి, ఈ రోజు వరకు ఆ పాపం అనేది వాళ్ళు మోస్తూనే ఉన్నారు, ఆ శాపాన్ని. దేశాలకు వలస వెళ్ళిపోయారు. వారికంటూ సొంత దేశం అనేది లేదు. ఇప్పటికీ కూడా ప్రశాంతమైన జీవితం వారికి లేదు. ఎప్పుడు ఎవరో ఒకరితో యుద్ధమే. ఇప్పుడు కూడా వారితో యుద్ధం చేస్తుంది ఎవరు? హమాస్ మిలిటెంట్లు వాళ్ళతో యుద్ధం చేస్తున్నారా లేదా? ఎప్పటి నుంచో జరుగుతుంది ఆ యుద్ధం, ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎంతోమంది చనిపోతున్నారు. కాబట్టి ప్రశాంతమైన జీవితం వారికి ఈ రోజు వరకు లేదు. అంటే ఆ శాపం అనేది ఇంకా వారిని వెంటాడుతూనే ఉంది. వింటున్నారండి? కాబట్టి వాళ్ళందరూ ఏం చేశారు? ఇంత పెద్ద పాపాన్ని మూటగట్టుకున్నారు. అందరూ ఆలకిస్తున్నారు. కాబట్టి ఆ పాపాన్ని దేవుడు ఇప్పుడు తీసేయటానికి రాబోతున్నాడు. అందుకే కలువరి శిలువలో ఏం చేశాడంటే వారి కోసం ప్రార్థన చేశాడు. చనిపోయే ముందు వారందరి కోసం ప్రార్థన చేశాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, దయతో వారిని క్షమించు అని చెప్పాడు. అంటే వారి కన్నులకు నిద్రమత్తు గల మనస్సు ఆయనే కలుగజేశాడు. కాబట్టి వారు చేసే అరాచకాలన్నిటికీ దేవుడే ప్రార్థన చేశాడు, అవునా? అంటే దాని అర్థం ఏంటి? దేవుడు వారికి రెండవ అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. ఎందుకు ప్రార్థన చేశాడు ఆయన? ఎందుకు ప్రార్థన చేశాడంటే ఒకరోజు వారు చేసిన పాపాన్ని దేవుడు నిజంగానే క్షమించబోతున్నాడు. వారికి దేవుడు మళ్ళీ రెండవ అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి అందుకే దేవుడు కలువరి శిలువలో వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. సో ఒకరోజు ఏ దేవుణ్ణైతే వాళ్ళు చంపి పొడిచి కిరాతకంగా చంపారో ఆ దేవుణ్ణి ఒకరోజు చూసి వాళ్ళందరూ కూడా రొమ్ము కొట్టుకొని ఏడ్చే రోజు రాబోతుంది. వింటున్నారండి? ఆ రోజు ఏం చేశారు? ఆయన సిలువేయండి సిలువేయండి అని గట్టిగా అరిచారు. ఇప్పుడు అదే ప్రజలు ఒకరోజు ఆయన్ని చూసి రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. అయ్యో ప్రభువా, నిన్న మేము చంపింది, మా పితరులు చంపింది నిన్న అని చెప్పేసి వాళ్ళందరూ ఒకరోజు ఏడవబోతున్నారు. తన ఏక కుమారుడు చనిపోతే ఎలా ఏడుస్తారో అంత దారుణంగా వాళ్ళందరూ గుండెలు బాదుకొని ఆయన్ని చూసి ఏడవబోతున్నారు. అందరూ ఆలకిస్తున్నారండి. సో ఆ రోజు వారి కోసం ఎదురు చూస్తుంది. ఇది సేమ్ ఎలా ఉందంటే మన ప్రవక్త చెప్తున్నాడు, ఒకరోజు అన్నలందరూ ఎక్కడికి వెళ్ళారు? చిన్నప్పుడు ఇప్పుడు అమ్మేసిన యోసేపు దగ్గరికి వెళ్ళారు. యోసేపు గుర్తుపెట్టాడు, కానీ వీళ్ళు గుర్తుపట్టల. ఆ కథ అంతా మనకు తెలుసు, తర్వాత మీరు చదువుకోండి, చాలా చక్కగా ఉంటుంది. ఒకరోజు ఇక ఒగ్గబట్టలేక రక్త సంబంధాన్ని ఎంతోసేపు మనం ఆపలేము, అవునా కదా? కాసేపు పెట్టిపోతాం, 2 రోజులు పెట్టిపోతాం, తర్వాత అయినా సరే ఆ సంబంధం ఏం చేసిద్ది? మళ్ళీ కలిపేసిద్ది. కాబట్టి ఇక్కడ కూడా అదే జరిగింది. చాలా రోజులు ఒగ్గబట్టుకున్నాడు యోసేపు. చూసి 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 ఒకరోజు ఇక తన్నుకుంటా దుఃఖం అనేది కట్టలు తెంచుకొని బయటకు వచ్చేసింది. ఎప్పుడైతే బెన్యామిన్ని చూశాడో, ఇక్కడ గమనించండి, వీళ్ళందరూ అన్నలు. చిట్టి తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు, ఎవరైనా? బెన్యామిన్. ఆయనకి తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళే ఆ కంగారులో చెప్పేస్తారు, అయ్యా మా తండ్రి పేరు ఫలానా, మాకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు, చిన్న తమ్ముడు, ఆయన ఇంటి దగ్గర ఉన్నాడు అని చెప్తాడు. అప్పుడు వెంటనే యోసేపు ఏమంటాడంటే, ఎల్లా తమ్ముడిని తీసుకురండి, లేకపోతే ఒక ఆయన ఇక్కడే పెట్టండి, ఆయన వస్తే కానీ ఈయన్ని విడిచిపెట్టను అని చెప్తాడు.
అప్పుడు వాళ్ళందరూ కలిసి యోసేపుని తీసుకొస్తారు, ఆ యోసేపు అంట బెన్యామీన్ని తీసుకొస్తారు. ఎప్పుడైతే ఆ బెన్యామీన్ని చూశాడో ఇక ఆయనకి దుఃఖం అనేది ఆగలేదు. సో ఒకసారి చదువుదాం. ఆదికాండము 45:13. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుని రండని తన సహోదరులతో చెప్పి, ఇక్కడ చూడండి, తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. కాబట్టి వాళ్ళందరినీ ఇక చూడగానే ఆయనకి దుఃఖం అనేది ఆగలేదు. వెంటనే మెడ మీద పడి ఏడ్చేశాడు. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చాను. ఇక్కడ చూడండి, మీరు గమనించండి, స్పెషల్గా ఏడ్చింది ఎవరంటే యోసేపు, బెన్యామీను ఇద్దరు స్పెషల్గా ఏడ్చుకుంటున్నారు. ఇన్నలందరూ అక్కడే ఉన్నారు, కానీ ఎఫెక్షన్ ఎక్కువగా ఎవరిద్దరికి ఉంది? యోసేపుకి బెన్యామీన్కే ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే తండ్రికి ఒకే తల్లికి పుట్టిన వాళ్ళు. అవునా? రాహేలు ఇష్టమైన భార్య ఎవరికి? యాకోబు. కాబట్టి ఇష్టమైన భార్యకు పుట్టారు కాబట్టి తండ్రికి కూడా వీళ్ళిద్దరంటే చాలా ఇష్టం. కాబట్టి ఎఫెక్షన్ వీళ్ళిద్దరి మధ్య బాగా ఆ కెమిస్ట్రీ అనేది మనం చూడవచ్చు. సో ఇది దేన్ని చూపిస్తుందంటే, బెన్యామీను అంటే ఎవరు చెప్పండి? బెన్యామీన్ అంటే ఎవరు? లాస్ట్లో దేవుడు విమోచించబోయే 1,44,000 మంది యూదులు, అంతే కదా. బెన్యామీన్ ఎప్పుడు చిట్టి తమ్ముడు, అంటే లాస్ట్ పుట్టినవాడు. అవునా? యాకోబు సంతతి వారిలో చివరివాడు బెన్యామీన్. అలాగే దేవుడు రేపు లాస్ట్లో యుగాంతం అప్పుడు రక్షించుకోబోయే చివరి గుంపు 1,44,000 మందికి బెన్యామీను సాదృశ్యం. కాబట్టి ఎఫెక్షన్ ఎక్కువగా ఎవరిద్దరి మధ్య ఉందంటే ఈ 1,44,000 మందికి, దేవుడికి. కాబట్టి వీరు మాత్రమే యేసయ్యను చూసి రొమ్ము కొట్టుకొని ఒకరోజు ఏడుస్తారు. అందరికి అర్థమవుతుందా లేదా? కాబట్టి సహోదరులారా, ఇక్కడ చూడండి, జకర్యా 12:9. ఆ కాలమున యెరూషలేము మీదకి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపచేయ పూనుకొనేదను. ఇప్పుడు అందరూ కూడా ఆ చిన్న దేశమైన ఇశ్రాయేల్ దేశం మీద ప్రతి ఒక్కడు దాడి చేయటమే. చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికీ ఆ దేశమే కావాలి. కాబట్టి ఎవడో ఒకడు ఎప్పటికప్పుడు దాని మీద దాడి చేస్తూనే ఉంటాడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, దాని మీద దాడి చేసే అన్యజనులందరినీ ఒకరోజు నేను నశింప చేయబోతున్నాను. అందరు ఆలకిస్తున్నారా? ఆ శాపం, పాపం ఎప్పుడైతే వారి మీద నుండి వెళ్ళిపోయిద్దో ఇక ఆ దేశం మీద దాడి చేయటానికి ఎవ్వడూ రాడు. ఎందుకంటే దేవుడే వారందరినీ నశింప చేయబోతున్నాడు. కానీ ఇప్పటికీ ఏం జరుగుతుందంటే, ఆ శాపం వారిని వెంటాడుతుంది కాబట్టి ఎప్పుడు యుద్ధాలు, ప్రశాంతమైన జీవితం వారికి లేదు. కానీ ఒకరోజు దేవుడు పూర్తిగా యొక్క శాపాన్ని వారి మీద నుండి తీసేయబోతున్నాడు. ఆ రోజు వారు ప్రశాంతముగా జీవిస్తారు. అదే చెప్తున్నాడు, ఆ కాలమున యెరూషలేము మీదకి వచ్చు అన్యజనులందరినీ, శత్రువులందరినీ నేను నశింప చేయ పూనుకొనేదను. దావీదు సంతతి వారి మీద చూడండి, యెరూషలేము నివాసుల మీద కరుణ నొందించు ఆత్మను. ఇప్పుడు ఏ ఆత్మనిస్తాడంట దేవుడు వారికి? తిరుగుబాటు చేసే ఆత్మను కాదు, మెస్సయ్యను చూడగానే పొళ్ళునూరే ఆత్మను కాదు, కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా. సో దేవుడు ఎప్పుడైతే అలాంటి మనసు వారికి ఇస్తాడో, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. కాబట్టి నన్ను చూసి ఎలా ఏడుస్తారు వాళ్ళు? ఒక్కగానొక్క కుమారుడు చనిపోతే ఎలా ఏడుస్తారో ఆ రోజు నన్ను చూసి అలా ఏడవబోతున్నారు అని దేవుడే చెప్తున్నాడు స్వయంగా. ఎందుకంటే దేవుడు వారికి ఏమి ఇవ్వబోతున్నాడు? అందరికి అర్థమవుతుందా? దేవుడే కరుణ నొందించే ఆత్మను వారికి ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు ఏ ఆత్మ ఉంది వారి మీద? కఠినమైన ఆత్మ ఉంది. యేసయ్యను చూడగానే ఆయన్ని మళ్ళీ చంపేయాలి అనే ఆత్మ ఉంది. కానీ ఒకరోజు దేవుడు వారికి ఆ యొక్క కరుణ నొందించే ఆత్మను ఇవ్వబోతున్నాడు. కాబట్టి రెండవది ఏంటి? వారి యొక్క పాపమును పూర్తిగా నివారణ. అంటే అర్థం ఏంటి? నివారణ అంటే అర్థం ఏంటంటే, ఆ రోగం పూర్తిగా, షుగర్కి నివారణ అనేది లేదు, కంట్రోల్లో ఉంటుంది అంతే. ఎయిడ్స్కి కూడా నివారణ పూర్తిగా తీసేయటం అనేది జరగదు, కంట్రోల్లో ఉంటుంది అంతే.
బీపీలు, షుగర్లు, థైరాయిడ్ ఇవన్నీ కూడా మందులు వాడుకుంటూ ఉంటే కంట్రోల్లో ఉంటుంది, కానీ పూర్తిగా తగ్గిపోవటం అనేది ఉండదు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే వారి పాపాన్ని పూర్తిగా నివారించబోతున్నాడు. అవునా? ఈ 490 సంవత్సరాల కాల వ్యవధిలో ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి దేవుడు జరిగించబోతున్నాడు. ఫస్ట్ది ఏంటి? తిరుగుబాటును మాన్పాలి, ఫస్ట్ది అది. రెండవది ఏంటి? వారు చేసిన పాపమును పూర్తిగా నివారించాలి, ఇది రెండవది. సో ఈ 6 ఉద్దేశాల్లో ఫస్ట్ 2 అయిపోయినాయి. ఇప్పుడు మూడవది, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయాలి. అందరూ ఆలకిస్తున్నారు లేదా? ఇప్పుడు ఒక దోషం జరిగింది, ఒక పాపం జరిగిందంటే అది ఎలా మాఫీ అయ్యిద్దంటే దేవుని దృష్టిలో ప్రాయశ్చిత్తము జరిగినప్పుడే, అదే పాప పరిహారం జరిగినప్పుడే దానికి ప్రాయశ్చిత్తం అనేది జరిగింది. ప్రాయశ్చిత్తం జరిగిన తర్వాతే ఆ దోషం అనేది పూర్తిగా మాఫీ అయింది. అందరికి అర్థమవుతుందా? నువ్వు ఒక పాపం చేసేసావు, చేసేసిన తర్వాత ఆ దోషం ఎలా పోయిద్దంటే ఖచ్చితంగా అక్కడ ప్రాయశ్చిత్తం అనేది ఏదో ఒకటి జరగాలి. అందుకే పాత నిబంధనలో పాపం చేసిన వాడు ఏదో ఒక గొవ్వను కానీ గొర్రె పిల్లను కానీ తీసుకొని వెళతాడు. ఆ యాజకుడు ఎప్పుడైతే దాన్ని తీసుకొని దాన్ని వధిస్తాడో, అది ఎప్పుడైతే చనిపోయిందో, అది ఎప్పుడైతే రక్తాన్ని ఒలికించిందో, అప్పుడు మనకేం దొరికింది? మన పాపానికి ప్రాయశ్చిత్తం అనేది అప్పుడు జరిగింది. అంతేగాని ప్రభువా నన్ను క్షమించు అనగానే నీ పాపం పోదు, అక్కడ ఏదో జరగాలి. పాత నిబంధనలో జంతువులను తీసుకుని వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు మన దగ్గర జంతువులు లేవు. మనమేం చేయాలి మరి? మన దగ్గర జంతువులు లేవు కదా, మనమేం చేయాలి? పాపం చేస్తున్నాం. మనం చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ మనందరి కోసం చనిపోయిన యేసుక్రీస్తు వైపు చూసి దాన్ని మనం ఒప్పుకొని ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెడతామో అప్పుడు యేసుక్రీస్తు చనిపోయిన ఆ బలియాగం ఏదైతే ఉందో అది మనకి అప్లై అయ్యింది. అందరూ అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి దోషము ఎప్పుడైతే జరిగిందో దానికి ఖచ్చితంగా ఏం జరగాలి? ఏదో ఒక ప్రాయశ్చిత్తం అనేది జరగాలి. మూడవది ఏంటంటే దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చెయ్యాలి. ప్రాయశ్చిత్తము లేకుండా ఏ దోషము పాపము కూడా పోదు, నీ మీద అలాగే నిలిచి ఉంటుంది. అందరూ ఆలకిస్తున్నారా? నువ్వు ఎన్నో పాపాలు చేసావు, కానీ నీ సొంతగా నువ్వు రిపెంట్ అయితే ఆ దోషం పోదు. ఒక తాగుబోతు రోజు తాగి 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 జీవితాన్ని, భార్యని, ఆస్తిని మొత్తం కోల్పోయి రోడ్డు మీద పడ్డాడు. ఒకరోజు వాడు తెలుసుకుంటాడు, ఏమని? నాకున్న ఈ చెడు అలవాటు వల్లే నా భార్య పోయింది, ఆస్తి పోయింది, ఇల్లు పోయింది, ఈరోజు నేను రోడ్డు మీద పడ్డాను అని. ఆ తెలుసుకున్నంత మాత్రాన వాడి పాపం పోదండి. వాడు ఎక్కడికి రావాలంటే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. నేను చేసిన పాపానికి ఆయన కలువరి శిలువలో చనిపోయాడు, ఈరోజు నన్ను విముక్తుడిగా దేవుడు చేశాడు అని చెప్పి ఆ పాపాన్ని విడిచిపెట్టి బాప్తీసం పొందాలి. అప్పుడు మాత్రమే వాడు చేసిన పాపం అనేది పోయిద్ది. అంతేగాని రోడ్డు మీద కూర్చొని ఏడ్చినంత మాత్రాన వాడికి పాప క్షమాపణ దొరకదు. అవునా? ఆ రోజు పెంతెకొస్తు పండుగ రోజున అందరూ ఏడ్చారు. అయితే వారందరికీ పేతురు చెప్పింది ఏంటంటే, మీరు అర్జెంటుగా వచ్చి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం తీసుకోండి, అప్పుడు మీ పాపాలు పోతాయి అని చెప్పాడు. కాబట్టి మనకి సొంతగా వచ్చే ప్రాయశ్చిత్తము కాదు, కానీ దేవుని ద్వారా వచ్చే ప్రాయశ్చిత్తమే మనల్ని నీతిమంతులుగా చేసిద్ది. కాబట్టి అందుకే బైబిల్లో చక్కని మాట ఉంది చూడండి, కీర్తన గ్రంథం 32:1. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇదే మాటను మళ్ళీ అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్నాడు రోమా పత్రికలో, రోమా 4:7. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత, ఇక్కడ చూడండి, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. కాబట్టి ఎప్పుడైతే మనలో నిజమైన పశ్చాత్తాపం వచ్చిందో అప్పుడు దేవుడు మన పాపాన్ని పూర్తిగా తీసేస్తాడు. ఇప్పుడు మీరు గమనించండి, సిలువలో దొంగ ఏం చేశాడు? సిలువలో దొంగ బాప్తీసం తీసుకునే సమయం లేదు. అయితే ఆయన ఏం చేశాడంటే హృదయాన్ని ముందు మార్చేసుకున్నాడు. అప్పుడు వెంటనే దేవుడు ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ఎందుకంటే వాడి కోసం కూడా దేవుడు కలువరి సిలువలో చనిపోతున్నాడు. అందరూ ఆలకిస్తున్నారు. యేసయ్య పక్కనే ఉన్నాడు, కానీ ఇప్పుడు యేసయ్య చేసే సిలువ యాగం ఆ దొంగకు కూడా వర్తించింది. అందుకే ఎప్పుడైతే వాడి హృదయాన్ని దేవునికి ఇచ్చాడో వెంటనే దేవుడు
ఆయన్ని పరదైసులో ఉందువు అని చెప్పాడు. కాబట్టి సహోదరులారా, మనం చేసిన దోషానికి దేవుడే ఆ పరిహారాన్ని చెల్లించాడు. అవునా? ఆ క్రయధనాన్ని, పరిహారాన్ని దేవుడే అందరి కోసం చెల్లించాడు. ఇప్పుడు ఆయన చనిపోయిన ఈ శిలువ యాగం అందరికీ వర్తించింది. అందరికంటే ఎవరికి? యూదులకి, మనకి, ప్రపంచంలో చెదిరిపోయిన దేవుని పిల్లలందరికీ ఆ శిలువ యాగం అనేది వర్తించింది. అందుకే దేవుడు ఏమంటాడంటే, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు కూడా నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలి, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. సో దేవునికి మొత్తం ఎన్ని గుంపులు ఉన్నాయంట? 2 గుంపులు ఉన్నాయి. 2 గొర్రెల మందలు ఉన్నాయి. ఒకటేమో ఇశ్రాయేలీలు, ఒకటేమో అన్యులైన మనం. సో దేవుడు ఒకరోజు రెండింటిని కలపబోతున్నాడు. అదే చెప్తున్నాడు, రెండింటిని ఎప్పుడైతే కలుపుతానో అప్పుడు మంద ఒక్కటి, కాపరి కూడా ఒక్కడవుతాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఫస్ట్ కుమారుడు ఎవరు మీరు చెప్పండి? ఇశ్రాయేలీలు, మనము. మొత్తం 2 గుంపులు. ఈ 2 గుంపులు దేవునికి 2 కుమారులతో సమానం. వీళ్ళల్లో ఫస్ట్ కుమారుడు ఎవరు? ఇశ్రాయేలీలు. అందరూ గుర్తుపెట్టుకోవాలి, మనం కాదు. దేవుడు మన కోసం సెకండ్ టైం వచ్చాడు. అవునా? సెకండ్ ప్రయారిటీ ఇచ్చాడు, అంటే 2వ ప్రాధాన్యత మనకి ఇచ్చాడు. కానీ దేవుడు ఎప్పుడు ఫస్ట్ ప్రాధాన్యత ఎవరికంటే? ఇశ్రాయేలీలకే. అందుకే జ్యేష్ఠ కుమారుడు అని చెప్తాడు. కావాలంటే మీరు చూడండి, నిర్గమాకాండములో మోషేతో అంటాడు దేవుడు, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలంటే, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు కాబట్టి వాళ్ళను పంపించేయని నువ్వు ఫరోతో చెప్పాలి. అప్పుడు ఫరో ఏమంటాడు? వాడి హృదయాన్ని నేనే కఠినపరుస్తాను కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని వెళ్ళనివ్వడు. చాలా జాగ్రత్తగా చూడండి, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, నువ్వు గనక ఇశ్రాయేలుని పంపించకపోతే మీ జ్యేష్ఠ కుమారుని నేను చంపేస్తాను అని చెప్తాడు. చూడండి, నన్ను సేవించున్నట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను, వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠ పుత్రుడిని చంపుతాను. అంటే దేవుడు చూడండి ఇశ్రాయేలుని ఎంత ప్రేమించాడు. ఇశ్రాయేలీలు అందరూ దేవునికి జ్యేష్ఠ కుమారుడితో సమానం. సో వాళ్ళను గనక నువ్వు పంపించకపోతే నీ జ్యేష్ఠ కుమారుణ్ణి నేను చంపేస్తాను అని చెప్తాడు. కాబట్టి దేవుడు వారికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు. సో దేవుడు చనిపోయింది యూదుల్లో ఉన్న దేవుని పిల్లల కోసం, అన్యుల్లో ఉన్న దేవుని పిల్లల కోసం, అందరి కోసం దేవుడు చనిపోయాడు. అందరూ అంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరి కోసం కాదు, ఆయన పిల్లల కోసం చనిపోయాడు. సరేనా? ఇక్కడ చూడండి, అందుకే పౌలు అంటున్నాడు, సో ఇప్పుడు దేవుడు చనిపోయింది మనకు వర్తించింది కదా. అందరికి అర్థమవుతుంది, అందరు ఇక్కడే ఉన్నారు కదా. దేవుడు మనల్ని, మనం ఎన్నిక లేని వారమే. చెప్పాలంటే మనకి ఎన్నిక లేదు, అదృష్టం లేదు. కానీ దేవుడు ప్రేమించి మనకు కూడా ఒక చిన్న అవకాశాన్ని ఇచ్చాడు. మంచి సువర్ణ అవకాశం ఇది. వింటున్నారండి? ఎంత స్వేచ్ఛగా వాక్యం చెప్పుకునే అవకాశం వేరే దేశాల్లో ఎక్కడా లేదు. అంతెందుకు భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లోనే ఇలా ప్రశాంతంగా కూర్చునే వాక్యం వినే అదృష్టం వారికి లేదండి. నిజంగా ఎక్కడ పడితే అక్కడ చర్చలు కట్టడం, ఎక్కడ పడితే అక్కడ వాక్యాలు చెప్పుకోవటం ఎక్కడా లేదు పర్మిషన్. కానీ దేవుడు మనల్ని ప్రేమించి వాక్యాన్ని వినే ఈ సమయాన్ని, అదృష్టాన్ని మనకిచ్చాడు. సో ఇది మనం ఎలా భావించాలంటే మహాభాగ్యంలాగా మనం భావించాలి. ఈ మంచి సువర్ణ అవకాశాన్ని మనం వాడుకొని మనం వెంటనే ఏమవ్వాలంటే ఆ గుంపులో, ఎత్తబడే గుంపులోకి మనం వెళ్ళిపోవాలి. ఎత్తబడే గుంపులోకి మనం వెళ్ళిపోవాలి. ఒకవేళ మిస్ అయ్యాము అంటే ఇక మనకి 2వ అవకాశం అనేది మనకు లేదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సరేనా? కానీ ఇశ్రాయేలీయులకు మాత్రం దేవుడు 2వ ఛాన్స్ అనేది ఇవ్వబోతున్నాడు. కానీ అన్యులైన మనకి మాత్రం ఇదే అవకాశం. దీని తర్వాత ఇంకొక అవకాశం అనేది లేదు. అదే పౌలు చెప్తున్నాడు, చదవండి. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలికను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు మన కోసం ఉంది అని చెప్తున్నాడు. కానీ ఇశ్రాయేలీయులు మాత్రం వారు తెలియక గుడ్డితనంతో మెస్సయ్యను సిలువేసి చంపారు. కానీ మనం మాత్రం ఏం చేయాలి? అలాంటి పని ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే వారికి
దేవుడు గుడ్డితనాన్ని కలుగజేశాడు కాబట్టే వారు అలా చేశారు. కానీ మనకి మాత్రం దేవుడు గుడ్డితనాన్ని ఏమి ఇవ్వలేదు. అన్నీ ఓపెన్గా ఉన్నాయి వర్తమానాలు. ఈరోజు ఎంతోమంది పాస్టర్లు యూట్యూబ్ మీరు ఓపెన్ చేస్తే యేసయ్య గురించి చెప్పటానికి కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కడి చేతిలో బైబిల్ ఉంది. మనకైతే దేవుడు అంత్యకాల ప్రవక్తను కూడా పంపించాడు. సో వాక్యం అనేది ఎక్కడ దాపరికం లేకుండా అన్ని చోట్ల మనకు వాక్యం అనేది వినపడుతుంది. సో ఇక మనం తర్వాత చూద్దాంలే అనే దానికి ఛాన్స్ లేదు. కానీ ఇశ్రాయేలులకు మాత్రం దేవుడు ఏం చేశాడంటే ఆ గుడ్డితనాన్ని కలుగజేశాడు కాబట్టి వారు ఆయన్ని చంపి సిలువేశారు. అందుకోసం మళ్ళీ రెండవ ఛాన్స్ అనేది ఇవ్వబోతున్నాడు. కానీ మనకి అంత ఓపెన్గా ఉంది. ఈరోజు మీరు ఎక్కడైనా చూడొచ్చు నిజమైన దేవుడు ఎవరు, ఆయన చేసిన సిలువ త్యాగం ఏంటి, ఆయన మళ్ళీ రాబోతున్నాడు, ఈ విషయాలన్నీ ఏ పాస్టర్ అయినా చెప్తాడు. సో మనం మాత్రం తప్పు చేస్తే అది బుద్ధిపూర్వకముగా చేసిన తప్పుతో సమానం కాబట్టి దానికి క్షమాపణ అనేది లేదు అని పౌలు అంటున్నాడు. చూడండి, మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత, నువ్వు రోడ్డు మీద వెళ్తా ఉంటే చాలు, ఆదివారం నీ చెవిలో వచ్చి పడతా ఉంటాయి, అవునా కాదా? పాటలు వినపడతా ఉంటాయి, వాక్యం వినపడతా ఉంటుంది. వింటున్నారండి? ఎక్కడ పడితే అక్కడ పాస్టర్లు, క్రైస్తవులు, చర్చీలు, నీ ఇష్టం. కాబట్టి ఆ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానాన్ని మనం పొందుతున్నాం. పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపం చేస్తే ఇక దానికి బలి అనేది లేదు. ఇక ఏం మిగిలింది మనకి? తీక్షణమైన అగ్ని తీర్పు మన కోసం ఎదురు చూస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు మనకిచ్చిన అవకాశం ఒకే ఒక్కటి, వారికి ఇచ్చిన అవకాశాలు మాత్రం రెండు. సరేనా? సో ఒక్కటే ఉన్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఒకే ఒక్క ఛాన్స్ అన్నప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వింటున్నారండి? చూడండి, అయితే వారికి మాత్రం దేవుడు ఇంకొక ఛాన్స్ ఇవ్వబోతున్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. ఇదంతా రెండవసారి. అప్పుడు వాళ్ళు ఎవరినైతే పొడిచారో ఆ మెస్సయ్యను చూసి, యేసయ్యను చూసి ఒకరోజు వాళ్ళు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. అప్పుడు వాళ్ళు అడుగుతారంట, నీ చేతులకు గాయములేమని వారు అడుగగా, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. దేవుడు ఏం చెప్తాడంట? నాకు ఇష్టమైన వారి ఇంట్లో నేను ఉన్నప్పుడు నాకు తగిలిన గాయాలు అని చెప్తాడంట. అందరూ వింటున్నాను. కాబట్టి ఇక్కడ ఏం కనపడుతుందంటే దేవునికి వారి పట్ల ఉన్న ప్రేమ ఏంటో మనకు కనపడుతుంది. వారికి దేవుని పట్ల ఉన్న ప్రేమ ఏంటో మనకు చక్కగా తెలుస్తుంది. అందరూ ఆలకిస్తున్నారండి. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం కూడా మధ్యలో వచ్చాడు, మనల్ని కూడా రక్షించుకున్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు వారితో వ్యవహరించబోతున్నాడు. కాబట్టి సహోదరులారా, ఒకరోజు ఎన్నికలో ఉన్న ఇశ్రాయేలీలందరినీ కూడా దేవుడు మళ్ళీ రక్షించుకోబోతున్నాడు. అయితే ఒక్కసారే రక్షించబోతున్నాడు. ఒక్కరోజే, రోజుకొకళ్ళని కాదండి. 144,000 మందిలో రోజుకొకళ్ళు రక్షణ పొంది బాప్తీసం తీసుకొని, అది కాదు, ఒక్కసారి దేవుడు అందరినీ రక్షించుకోబోతున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 66:8. మంచిది. మరి నేను వేరే చోటుకి వెళ్ళాలి కాబట్టి ఈ మూడింటితో నేను ఆపేస్తాను. తర్వాత 3 కారణాలు మళ్ళీ మనం విందాం. అట్టి వార్త ఎవరు వినియుండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక జనము అంటే ఒక దేశం అండి, అవునా? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా? వింటున్నారండి? భారతదేశంలో ఉన్న 150 కోట్ల మందిని ఒక్క రోజులో ఎవరైనా మారుస్తారా? ఎంత గొప్ప మిషనరీ వచ్చినా, బోధకుడు వచ్చినా, ఎవరు వచ్చినా సరే ఒకేసారి దేశంలో ఉన్న అన్ని కోట్ల మంది జనాభాని రక్షించలేరు. సరే, 150 కోట్ల మందిలో ఒక 50 కోట్ల మందిని దేవుడు ఎన్నుకున్నాడు అనుకుందాం భారతదేశంలో.
ఈ 50 కోట్ల మంది ఎక్కడెక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. వీళ్ళందరినీ ఒకే రోజు మార్చడం అనేది అసంభవం, అది జరగదు. కానీ దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఈ 144,000 మందిని, ఎన్నికలో ఉన్న యూదులందరినీ కూడా ఒక్కసారి దేవుడు రక్షించుకోబోతున్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ చూడండి. ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా, ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా. అవునా? సియోనునకు ప్రసవ వేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను. కాబట్టి ఒక్క నిమిషములో ఒక్క జనాన్ని, అంటే ఒక దేశాన్ని మార్చడం అనేది జరగదు. కానీ దేవుడు వారి జీవితంలో చెయ్యబోతున్నాడు. ఒకేసారి ఎన్నికలో ఉన్న యూదులందరినీ దేవుడు మార్చుకోబోతున్నాడు. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి మూడవది ఏంటి చెప్పండి? దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చెయ్యాలి వింటున్నారా? ఫస్ట్ది ఏంటి? తిరుగుబాటును మాన్పాలి. వింటున్నారండి? అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వాడు మనం చెప్పే దినాలంటే ముందు వాళ్ళలో ఉన్న ఆ మూర్ఖ స్వభావం, తిరుగుబాటు స్వభావం ముందు ఆగాలి. అవునా? అందుకే ఫస్ట్ దేవుడు యూదుల్లో ఉన్న తిరుగుబాటును మాన్పటానికి దేవుడు ఫస్ట్ నిర్ణయించుకున్నాడు. రెండవది ఏంటి? పాపమును, వారు చేసిన పాపం ఏంటి? జీవాధిపతిని చంపి బరబ్బాని కోరుకున్నారు. అవునా? అదే వారు చేసిన భయంకరమైన నేరం ప్రపంచంలో. కాబట్టి ఆ పాపమును నివారణ చేయాలి, పూర్తిగా తీసేయాలి. మూడవది ఏంటంటే వారు చేసిన దోషానికి అక్కడ ప్రాయశ్చిత్తం ఏదో జరగాలి. హేబేలు దగ్గరికి దేవుడు ఎందుకు దిగి వచ్చాడంటే ఆ పాపానికి అక్కడ ప్రాయశ్చిత్తం జరుగుతూ ఉంది. రక్తాన్ని ఎప్పుడైతే ఒలికిస్తా ఉన్నాడో అప్పుడు దేవుణ్ణి ఆ రక్తం వెళ్ళి శాంతిపరిచింది. కాబట్టి మూడవది ఏంటంటే వారు చేసిన దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయాలి. ఇది మూడవది. మిగతా 3 మనం వచ్చే వారం మాట్లాడుకుందాం. సో ఈ 6 ముందు దేవుడు జరిగించాలి. ఇది జరగకుండా వారిని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్ళటం, సొలొమోను దేవాలయం మళ్ళీ కట్టించటం, ఇవన్నీ జరగవండి. అందరూ ఆలకిస్తున్నారు కదా. కాబట్టి దేవుని యొక్క మాస్టర్ ప్లాన్లో ఇవన్నీ కూడా భాగం. కాబట్టి తర్వాత 3 భాగాలు వచ్చే వారం మాట్లాడుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. మరి వెంటనే వేరే చోటుకి వెళ్ళి, మళ్ళీ సాయంత్రం ఇంకో చోటుకి వెళ్ళి, మళ్ళీ నైట్కి నాకు నైట్ డ్యూటీ కూడా ఉంది. సో మరి ఎక్కడ గ్యాప్ అనేది లేదు. కాబట్టి మనం చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి నీవు చెప్పిన కొద్ది మాటలను బట్టి స్తోత్రములు ప్రభువా. నిజమే తండ్రి, యూదులు దేవుని యొక్క గడియారమని మా ప్రవక్త చెప్పినట్టుగా వారి కోసం నీవు 490 సంవత్సరాలను కేటాయించినందుకు స్తోత్రములు ప్రభువా. ఈ సంవత్సరాల వ్యవధిలో నీవు వారి పట్ల ఏమేమి ప్రణాళికలు కలిగి ఉన్నావో, నీవు ఉద్దేశించిన 6 ఉద్దేశాలు ఎలా నెరవేర్చబోతున్నావో ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నప్పుడు దేవా, నీవు మనుషుల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నావో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట ఎంత నిజమో మాకు అర్థమవుతుంది ప్రభువా. ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నప్పుడు మేము ఎలా జీవించాలో, మా పాప జీవితాన్ని ఎలా విడిచిపెట్టాలో, నీకోసం ఎలా పరిగెత్తాలో మాకు అర్థమవుతుంది ప్రభువా. ఆ ప్రకారముగా జీవిస్తూ నీకు ఇష్టమైన బిడ్డలుగా మారే కృపను మాకు దయచేయండి తండ్రి. ఎంతమంది అయితే వాక్యాన్ని విన్నారో ఆ వాక్యం ప్రభువా నేరుగా వారి హృదయంలో పడి ఒకరోజు ఫలించాలని మేము కోరుకుంటుండగా మాకు సహాయం చేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఇంకా మరిన్ని విషయాలు ప్రభువా తెలుసుకోవటానికి మీరే కృప చూపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు అను ఎంతో శ్రేష్టమైన మీ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన కృపా సమాధానములు కూడి ఉన్న మనందరికీ, లోకములోని పరిశుద్ధులందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక.